సౌజన్య ప్రార్థిస్తుంది. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. వాక్యం కొరకై చిన్న ప్రార్థన. తండ్రి వాక్య భాగంలో తండ్రి మీరు సహాయం చేయండి. ఈ విషయంలో నేను వాక్యంతో మాట్లాడాలని సేవకులతో తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడించండి. అయ్యా వాక్యం వారిని సరి చేసుకున్నారో సహాయం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరికి నాయన ఆ వాక్యం మార్గదర్శకంలో ఉండేలాగా మేము సరి చేసుకొని ఆ యొక్క మార్గంలో నడిచేలాగా సహాయం చేయబడి ప్రభు నేర్పిస్తున్నాము గమనించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. బైబిల్ నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? చదవబడినటువంటి ప్యాసేజ్లో ఈ వచన భాగాల్లో ఒక వ్యక్తి యొక్క జీవితం మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. ఎవరి జీవితం గురించి ఇక్కడ మనకు కనపడతా ఉంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరి జీవితం ఉంది చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారి జీవితం గురించి చాలా విషయాలు ఇక్కడ క్లియర్గా రాయబడ్డాయి. ఇలా ఎంతమందికి పౌలు గారి జీవితం గురించి సంపూర్ణంగా తెలుసు? ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు మనకి? ఇంకా మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాల్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది చర్చలకు వెళ్తుంటారు, కానీ దేవుని వాక్యం ఏదైనా అడిగితే అసలు అదేదో పెద్ద రహస్యం ఏదైనా అడిగితే భారతదేశ సైనిక స్థావరాల రహస్యం అడిగినట్టుగా మనకు తెలియదండి. సంవత్సరాల తరబడి పోతూనే ఉంటారు. లోకంలో ఏదన్నా చెత్త అడగండి, అసలు తెలియపోయినా కానీ చెప్పేసేస్తారు. ఇది కాదు కదా, అది కదా అని చెప్పేసేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ విషయం ఏమిటి అంటే ఇంట్రెస్ట్. మెయిన్ విషయం ఏమిటి? ఇంట్రెస్ట్ ఉంటే దారిని పోయే దాని గురించి కూడా తెలుస్తుంది. మనకు సంబంధం లేదు, అయినా వాళ్ళు ఎవరి గురించో మనకు బాగా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండం చెప్తారు. మన జీవితానికి ఉపయోగపడేవి బైబిల్ గ్రంథంలో చాలా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి విషయాలు వాటి దగ్గరకు వచ్చేపటికి తెలియదు అని చెప్తాను. కారణం ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండకపోవటం, రెండవది ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా తెలుసుకోం, తర్వాత ఇక తెలియదు. చెప్పినప్పుడు సంగతి తర్వాతది ఏంటంటే చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఏమో ఎవరికి ఏ స్థాయిలో బ్రెయిన్లోకి వెళ్ళిపోతుందో, ఎవరు ఏ స్థాయిలో వాక్యాలను తీసుకుంటారో అనేది వ్యక్తిగతంగా మీకే తెలుస్తుంది. ఎందుకంటే విత్తువాడు విత్తనాలు విత్తు చూడగా ఎక్కడెక్కడో పడ్డాయి. మంచి నేలలో పడితేనేమో ఆ విత్తనాలు ఫలిస్తాయి. ఆ దారి పక్కన పడిన దాని వల్ల ఉపయోగం లేదు, రాతి నేలలో పడిన దాని వల్ల ఉపయోగం లేదు, ముళ్ళ తొప్పల్లో పడిన దాని వల్ల ఉపయోగం లేదు. సో మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే మన హృదయం అనేటువంటి పొలాన్ని మంచి నేలలాగా ఉంచుకున్నట్లయితే ఆ విత్తనం వేసింది వెంటనే తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసలు బైబిల్ ఎందుకు రాయబడింది? బైబిల్ ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు మనకి అంటే గతంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏమిటి అనే విషయాలన్నీ మన కోసం రాయించి పెట్టింది. ఎందుకంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపించమని కాదు. హవ్వాదా ఎట్ట చేశాడు, దావీదు ఎట్ట చేశాడు, యెహోషువ ఎలా చేశాడు, వాళ్ళ తప్పులు ఎంచడానికి కాదు, వాళ్ళ జీవిత చరిత్రలో మనం చదివి మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవడం కోసం. చరిత్ర రాయబడింది దేనికోసం? ఎప్పుడు అంటే మనం సరైన మార్గంలో నడవడానికి ఉపయోగపడే విధంగా ఉండడానికి. అలాంటప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఆలోచన చేయాలి. వీళ్ళు ఇలా చేయటం వల్ల ఇలా అయింది కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల వీళ్ళు ఆశీర్వదించబడ్డారు కాబట్టి మనం కూడా ఇలా చేయాలని ఒక గైడ్ అన్నమాట. ఇది మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల ప్రతిదీ కూడా ఏం చేయాలంటే శ్రద్ధగా నేర్చుకోవాలి. స్కూల్కి ఊరగా టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్తారా? ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో కదా మన పాఠాలన్నీ, అంతటితోనే సరిపోవట్లా. నోట్స్ రాపిస్తారు, హోంవర్క్ అంటారు, క్లాస్లో వర్క్ అంటారు,
ఇవన్నీ కాకుండా చెప్పింది అర్థం కాకపోతే, రాయమన్నది రాయకపోతే ఒకటికి 10 సార్లు రాపిస్తారు. అలా ఉండటం వల్ల లోకంలో ఒక నాలెడ్జ్ మనకుంది. మరి క్రైస్తవ్యంలోకి, ఎస్పెషల్గా బైబిల్లోనికి, భక్తి జీవితంలోకి వచ్చేప్పటికి నాకు అదేదో తెలియదు అన్నా అనుకో, రాసుకొని రావు 10 సార్లు అంటారా? అందరూ. అందువల్ల మనకి ఏమి కూడా రాదు. శ్రద్ధ ఉండాలి, జాగ్రత్తగా ఒక విషయాన్ని. ఇదిగో మనం ఈ బైబిల్లో ఈ ఫిలిప్పీ పత్రిక చదువుతున్నాం. ఈ పత్రికలో అసలు ఏం రాయబడి ఉన్నాయని అడిగితే చెప్పగలుగుతామా? క్యాజువల్గా ఉంటే ఏమీ రాదు, కోసిన అక్షరం ఒక్క రాదంటారే, అలానే ఉంటాం. ఎందువల్ల దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు, మనం శ్రద్ధగా చదివేది ఉండదు, పెద్దగా రాసుకున్నది కూడా ఏమీ ఉండదు. మనకు అవి బాగా గుర్తుండాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా శ్రద్ధగా చదవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలి అంటే అసలు దాంట్లో ఏం రాయబడినాయో కొన్ని సినాప్సిస్, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనం నోట్ చేసుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళందరికీ, చదువు రాని వాళ్ళకి ఇంటనే చేసేది ఏం లేదు, శ్రద్ధగా వినాలి అంతే. సో ఏది ఏమైనా వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మీ దగ్గర అట్లాంటి ఏం కనపట్ల, ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర అసలు ఏం కనపడట్ల. రాసుకోవాలి. నీకు బైబిల్ స్టడీ అంటూ ఒకటి ఉండాలి, లేకపోతే ఏం ఉండదు. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు అనుకుంటావు నువ్వే, అరే అలా చేస్తుంటే బాగుండేది అని. అంతా అయిపోయిన తర్వాత ఎవడు ఏం చేయలేడు. పెద్ద పనేమి కాదు అది. నువ్వు చదువుకున్నది రాసుకోవడం పెద్ద పనేమి కాదు. చాలా మంది క్రైస్తవులు ఇలాంటి పనులు చేయరు కాబట్టి మన శుద్ధ పప్పులాగా తయారవుతారు అనమాట. ఏడ ఉండరు, మందిరాల్లోనే ఉంటారు, ఎక్కడో బయట సంగతి కాదు. ఇక్కడే సంఘంలోనే ఉంటారు. పేరుకి అడిగితే మాకేం తెలియదే అని అంటారు. పౌలు గారితో పాటు పనిచేసిన కొంతమంది జతపని వాళ్ళ పేరు చెప్పండి కానీ పౌలు గారితో పాటు స్వార్థ పరిచయం చేసిన వాళ్ళు పేర్లు 4 పేర్లు చెప్పమ్మా. రాకపోతే అడిగినట్టుందా? తిమోతి, తర్వాత తిమోతి కాకుండా ఇంకా చెప్పండి. తిమోతి కాకుండా ఇంకెవరు లేరా పౌలు గారితో పాటు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? బర్నబా, తీతు, తిమోతి, మార్కు, దేమా, లూకా, ఎపఫ్రదీతు, అకులా, ప్రిస్కిల్లా. కొత్త నిబంధనలో ఈ క్యారెక్టర్లు చాలా మంది, ప్రార్థనకి వెళ్ళే చాలా మంది తెలియదు. అసలు ఈ పేర్లు ఎంతో విచిత్రంగా ఉంటాయి. మనకి ఎప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను కొద్దిగా కష్టంగా అపోస్తల కార్యాలు చదువుతారు. ఇంకా తర్వాత చదవరు, తెలియదు. పత్రికలు మీరు చాలా పర్ఫెక్ట్గా చదివి, కొత్త నిబంధనలో పత్రికలు పర్ఫెక్ట్గా చదివి ఏ పత్రికలో ఏముంది, అసలు మనం ఎలా ఉండాలని దాని ప్రకారము మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటని ఒక ఎనాలిసిస్ మన దగ్గర ఉండాలి. అప్పుడే నీ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా కష్టమే, కానీ ఒక పద్ధతిలో వెళ్ళేవాడికి ఏది కష్టం ఉంటుంది. ఒక పద్ధతిగా చదువుకుంటూ, పద్ధతిగా వాటిని రాసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళామనుకో అంతా బాగానే ఉంటుంది. టైం లేదా? అంత టైం లేదా? టైం లేకుండా ఎవరికైనా ఉందా? అందరికీ టైం ఉంది. నాకు టైం లేదు అని ఎవరన్నా అంటే టైం మేనేజ్ చేసుకుంటూ చేతగాను వాళ్ళే. అందరికి 24 గంటలే, ప్రధానమంత్రి మొదలుకొని కామన్ మ్యాన్ వరకు అందరికి 24 గంటలే. వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళ సమయాన్ని విలువగా ఎంచుకుంటారు. విలువగా ఎంచుకొని ఈ సమయం ఇంతే. మాట్లాడటానికి వెళ్ళామనుకో, సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నాం అనుకో, నేను ఒకసారి పెట్టాను, కలవాలి పెడితే ఆయన ఏమన్నాడంటే 10 minutes ఓన్లీ, ఇంకంతే, 10 నిమిషాలు ఏంటండి అని. సరే చాలే ఆ 10 నిమిషాలు గవర్నర్ కలవడానికి వెళ్ళాను. అది కూడా అంతే, ఒక లిమిటెడ్ టైం ఇస్తాడు. ఈ టైంలో నువ్వు చెప్పాలనుకుంది చెప్పాలి, అంతా అయిపోయింది, ఇంకొచ్చేసేయండి. ఆ టైం తర్వాత ఉంటానన్నా ఉండలేము, అయిపోగానే వెళ్ళిపోవాలి. వాళ్ళ సమయం విలువైంది, వాళ్ళదేనే, మనది విలువైంది కాదండి. అంతే అవునా కదా? మనం అనుకుంటాం కాదని. తన పని ఉందంటే ఏం పని ఉంది, ఏ పని లేదులే, పర్లేదులే కానీ మన సమయం ఎంత విలువైందో మనం గుర్తించాలి. సో ఆధ్యాత్మిక జీవితంలో అందరూ చెప్పేది ఏంటంటే ముందు ప్రశాంతంగా
ఎస్పెషల్గా కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలు కానీ సువార్తలు కానీ అందరూ కూడా డీప్గా చదవండి, చదివి తెలుసుకోండి. ఒక ఆదివారం ఆరాధనలో 2 గంటలు అనేది నీ జీవితానికి ఏమాత్రం కూడా సరిపోవు. నువ్వు దాన్ని చదువుతూ ఉండాలి. చదివితే నీకు దేవుడి విషయాలు అనేకమైనవి తెలియజేస్తూ ఉంటాడు. ఎంతమంది మీరు బైబిల్ శ్రద్ధగా చదువుతున్నారు? పూర్తి చేశారా? అయిపోయిందా? కొత్త నిబంధన నాకు 2 సార్లు అయిపోయింది. అయిపోయిందా? ఒకసారి నా మొత్తం చదివావా? చదవాలి, టార్గెట్ పెట్టు. అందరూ అని పెట్టండి. ఫస్ట్ కొత్త నిబంధన బాగా చదవండి. కొత్త నిబంధన మినిమం 3 సార్లు చదవండి. తర్వాత పాత నిబంధనకి వెళ్ళండి. రాసుకోండి, కొత్త నిబంధనలో రాసుకోండి ఈ పత్రిక ఏం చెప్తుంది. మన దగ్గర ఒక అనాలిసిస్ స్కూల్లో పాఠంలో అనుకోండి ఉండే దాదాపు ఏ సబ్జెక్టుకైనా ఒక 10 యూనిట్లే ఉంటాయి. ఆ 10 యూనిట్లు మనం చేస్తాం కదా, గుర్తుంటాయి కదా. 10th క్లాస్ లెసన్స్ కూడా గుర్తుంటాయి. ఎందుకని బాగా చదివారు కాబట్టి కష్టపడి. బైబిల్ సంబంధం కూడా అంతే. గలతీ పత్రికలో ఏముంది అని అడిగారు అనుకో, ఏం చెప్తాం? చదివావుగా చెప్పు. గలతీ పత్రికలో ఏముంది? గలతీ సంఘానికి రాసిన మాటలే ఉన్నాయి. ఏమున్నాయి గలతీ సంఘానికి? ఏమి రాశాడు? మెయిన్ ఇష్యూస్ ఏంటి? చూడకుండా ఆత్మ ఫలాల గురించే రాశాడా ఆ పత్రిక అంతా? ఓవరాల్ వ్యూ కావాలి నాకు. 3 గంటలు చూసి 5 నిమిషాల్లో చెప్పే అలవాటు ఉంది కదా, అట్లా పత్రిక మొత్తం మీద ఓవరాల్ వ్యూ ఏమిటి? ఏముంది? బాగా చదువుతున్నారా? చదివినా గుర్తుండట్లేదా? అందుకే రాసుకోమని చెప్పేది. అందుకే రాసుకోవాలి. రెండోది షేర్ చేసుకోవాలి, ఎవరికైనా చెప్పాలి. క్లియర్గా రాసుకున్నా కూడా కొంచెం గుర్తుంటుంది, చెబితే ఇంకా గుర్తుంటుంది. గలతీ పత్రికలు ఏముంటుందంటే, విశ్వాసంతో భక్తి ప్రారంభించి మోషే నియమించిన అన్యాచారాలను కూడా పాటించాలని అనేక మంది బోధకులు వచ్చి ఆ ప్రాంతంలో చెప్పినప్పుడు వాళ్ళు పౌలు గారు చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టి మరలా పాత ఆచారాలకి మరలా వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు పౌలు గారు వారికి మరలా తిరిగి రాస్తూ మీరు వాటి వైపు వెళ్ళొద్దు అని అనేకమైన ఉదాహరణలు ఇస్తాడు. ఓవరాల్ గా గలతీ పత్రికలో ఈ మాటలే ఉంది, అంతేగా? ఈ మాటలు ఉన్నాయి. ఓవరాల్ గా దారి తప్పుతున్నటువంటి గలతీయులకి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల వైపు వెళ్తున్న వారికి క్రీస్తు సువార్త, క్రీస్తు ప్రేమ గురించి మరలా జ్ఞాపకం చేస్తూ చెప్తున్నటువంటి విషయాలు గలతీ పత్రికలో క్లియర్ గా రాయబడ్డాయి. ఇలా ప్రతిదీ ఎక్కడ ఏది అడిగినా కానీ చెప్తూ ఉండాలి. నీకంటే ఏం పని ఉండదు కాబట్టి, నువ్వు పాస్టర్ కాబట్టి నువ్వు చెప్పగలుగుతావని చదువుతారు మీరు కొంతమంది. ఖచ్చితంగా నేను పాస్టర్ అయినప్పుడు తెలుసుకోవాలి ఈ విషయం. పాస్టర్గా మారిన తర్వాత ఏ బైబిల్లో ఏ అధ్యాయంలో ఏముందని తెలుసుకోవాలి. నా దగ్గర ఇప్పటికీ నా డైరీలు ఉన్నాయి చాలా. 1995 నుంచి కొన్ని అందుబాటులో ఉన్నాయి, రాసుకోవడం ఉంది. ఏం వాక్యం చెప్తున్నారు, ఏ విషయాలు మనకి దేవుడు మాట్లాడాడు, మనం స్టడీ ద్వారా నేర్చుకున్న విషయాలు ఏమిటి. ఈవెన్ చాలా సందర్భాలకి ఇప్పుడు చెప్పేటప్పటికి కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇలా చూసి చెప్తా ఉంటారు. ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా క్లియర్గా రాసుకున్నాయి. నేను చెప్పబోయేది నేను రాసుకున్నాను ముందే, ఇలా రాసి పెట్టాను కొన్ని పాయింట్స్ వేడిగా. ఇవి చెప్పాలి. ఇలా రాయటం మొదలు పెడితే దాదాపు 2 పేజీలు అయిపోయింది డైరీలో. పని లేనివాడు చేసే పని ఏం కాదు ఇది. నిజంగా పనికి వచ్చే పని ఏదైనా ఉందా అంటే నెంబర్ 1 ఇదే. విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తలా కాకుండా దేవుడి పాదాలు కూర్చున్న మరీ ఇలా ఉండాలి. పనులు అన్నీ చేసుకోండి, అన్ని పనులు చేయండి. దేవునికి కొంచెం సమయం కేటాయించండి, వాక్యానికి సమయాన్ని కేటాయించండి. ఏముంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అందులో ఎవరన్నా తెలియని వాళ్ళు అడిగారు అనుకో, గబుక్కునే తెలియని వాళ్ళు గబుక్కుని ఏమండి ఇదేమిటండి ఈ పద్ధతి, ఈ సమయంలో ఏం చేయాలని అడిగితే నువ్వే చెప్పగలిగి ఉండాలి. పాస్టర్ గారి దగ్గర పోదావరా, ఆయన చెబుతాడు అని చెప్పడం కాదు, నువ్వు చెప్పగలిగి ఉండాలి. నువ్వు బైబిల్ తెలిసిన వ్యక్తిగా ఇదిగో ఫలానా దానికి బైబిల్లో ఆన్సర్ ఇది ఉంది. 2 8 అడిగితే లెక్కల టీచర్ని అడిగే చెప్తారా? నీకు తెలుసు కదా.
ఇది కూడా అంతే. బైబిల్లో ఉన్న విషయాలు ఏమైనా మన పొరుగు వారికి మనం చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ స్థాయి? చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ఏదైనా గుర్తుండే ఒక పద్ధతిని అవలంబించడం ద్వారా ఇవన్నీ సాధ్యం. కాబట్టి ఈ రోజు నుంచి ఆ పద్ధతులు ఖచ్చితంగా అందరూ పాటించండి. ఇక లేదు నేను పాటించను అంటే మీ ఆత్మీయ జీవితంలో నాశనానికి మీరే బాధ్యులు. మీ కర్మ మీరు అనుభవిస్తారు. బైబిల్ తెలియకుండా మాత్రం భక్తి చేయడం రాదు, గుర్తుపెట్టుకోండి. నీకు వాక్యంలో రాయబడిన విషయం తెలియకపోతే అర్థం ఏమిటిదంటే ఏముంటుంది? రాయబడిన విషయాలు తెలియకపోతే నువ్వు ఫాలో అవ్వలేవు. ఇలా ఉంది అని తెలియకపోతే మనం దాన్ని ఫాలో అవ్వలేము. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే నీట్గా అన్ని రాయండి. రాసుకునే అలవాటు పెట్టుకోవాలి. రాయమన్నారు కదా అని ఇంకా వాక్యం చెప్తా ఉంటే తల దించుకొని ఇంకా బైబిల్ వైపే చూస్తూ ఉంటారు. నా కొత్తలు వస్తే నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. కూర్చొని చెప్పేటప్పుడు చెప్పే వాళ్ళ వైపు చూడాలి. మీకు చాలా మందికి అలవాటు లేదు. ఏదో తలకాయలా ఉంచుకుంటా ఉంటారు. మరి ఏం చేస్తారు అర్థం కాదు, ఏమో ఆలోచిస్తారు. ఎవరైనా సరే నిలబడి చెప్తుంటే మనిషి వైపు చూస్తే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఏదైనా వాక్యం చదవాల్సి వచ్చినప్పుడు వాక్యం వైపు చూడాలి. అర్థమైందా? సో ఈరోజు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నది ఏమిటి అని అంటే అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని మీకు క్లుప్తంగా షార్ట్గా చెప్తాను. మీరు తర్వాత దాన్ని చదువుకోండి. ఆర్డర్ రాసుకోండి. వచ్చేటప్పుడు బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి. రాసుకునే వాళ్ళకు ఒక నోట్స్, ఒక డైరీయో ఏదో కలిగి ఉండాలి. ఏమీ లేకుండా మాత్రం రామాకండి. అవన్నీ ఖచ్చితంగా తీసుకొని రాసుకునే వాళ్ళకి డైరీస్ పెట్టాను. మరి త్వరగాలే రాసుకోవాలనుకున్న వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కటి ఓరగా ఉందో అది తీసుకోమాకండి. రాసుకుంటాను అనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. తీసుకెళ్ళి అందరూ త్వరగా ఇప్పుడు తీసుకెళ్ళి త్వరగా రాయాలి. నేను చూస్తాను మధ్యలో మీరు డైలీ చదివేటప్పుడు ఏమి రాస్తారు అనేది దాంట్లో ఉండాలి. డైలీ ఉండాలి. ఏ రోజు డేట్కి ఆ రోజు. సో ఈరోజు మనం పౌలు గారి జీవితాన్ని ధ్యానం చేయబోతాము. పౌలు గారి లైఫ్ని మనం నోట్ చేసుకుందాం. చూడండి, మీకు ప్రాథమిక మూలవాక్యంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికని 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. వెనక థామస్ కిరా ఎవరు లేకుండా ఉన్నారు అసలు. రాయాలి, చదివే దాంట్లో రాయాలి, లేకపోతే మర్చిపోతావు. శుద్ధ ముద్దులు తయారవుతారు. చూడండి, చర్చిలో చాలా మంది ముద్దులు ఉంటారే, అట్లా తయారవుతాం మనం. పెన్నులు కూడా మరి అంతే. పెన్నులు, నోట్స్లు కూడా అడిగేటప్పుడు కర్ర తీసుకున్నప్పుడు కూడా చెయ్యి కూడా పెట్టాలి. మరి పెన్నులు ఏంది ఎవరికి లేదా పత్రికలు చదివి మీరు రాయండి. ఓ పక్క నుంచి, ఓ పక్కనేమో ఆదివారపు ఆరాధనలోనో లేదా మీరు ఎక్కడ ప్రార్థనలో ఉన్నా మీరు విన్న వాక్యం ఓ పక్క నుంచి రాసుకుంటారండి. ఇంకో పక్క నుండి పత్రికలు హెడ్డింగ్ పెట్టి రోమా పత్రిక 1వ అధ్యాయం అసలు ఓవరాల్ గా మెయిన్ దాని గురించి ఏమేమి చెప్తుంది అలా వరుసగా రాయండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఎవరు అపోస్తులైన పౌలు గారు ఎవరు అని అంటే సౌలు. ఈయన మొట్టమొదటి ఈయన పేరు సౌలు, తర్వాత ఈయన పేరు పౌలుగా మార్చబడింది. మొట్టమొదటి పేరు సౌలు. ఈయన సౌలుగా ఉన్నాడు. ఈయన సొంత ఊరు ఏమిటి అంటే తార్సు అనేటువంటి పట్టణంలో ఈయన జన్మించిన వాడుగా
కనపడతా ఉన్నాడు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే చాలా సందర్భాలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా బ్యాక్గ్రౌండ్ సందర్భాలు ఆయనే చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఒకసారి చూస్తే అపోస్తల కార్యములో ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన చెప్పుకున్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయాన్ని చూడండి. ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో తన గురించి తాను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడు. తన గురించి తానే చెప్తున్నాడు, ఈయన ఒక యూదుడు, కిలికియా ప్రాంతంలో తార్సు అనే పట్టణంలో పుట్టాడు. ఆ తల్లిదండ్రుల పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈయన ఎక్కడ ఏమి నేర్చుకున్నాడు విద్య అంటే గమలీయేలు ఆ కింద వచనంలో అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ఆ పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుతుంది. చాలు. ఇప్పుడు చూడండి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అంటే ఈయన కిలికియా ప్రాంతంలో తార్సు అనేటువంటి ఊరిలో పుట్టినవాడుగా కనపడుతున్నాడు. విద్యాభ్యాసం, ఇతను యూదుడు. విద్యాభ్యాసం ఎవరి దగ్గర చేశాడు? గమలీయేలు అనేటువంటి ఓ పర్సన్ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా బోధించేటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. గమలీయేలు అనే ఆయన దగ్గర నేర్చుకున్నవాడిగా కనపడతా ఉన్నాడు. బాగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఏమయ్యాడు అని అంటే ఏ స్థాయిలోకి వెళ్ళాడు అంటే ధర్మశాస్త్రం గురించి పౌలు గారికి అంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉండేదంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏమిటి అంటే ఒకటి, ఎవరైనా ఈ మోషే ధర్మశాస్త్రం కాకుండా ఇంకొకటి ఎవరైనా చెబితే అసలు వినకూడదు. వినకూడదు కాదు కానీ ఇంకా అసలు దాన్ని సహించకూడదు. ఆ బోధ చెప్పే వాళ్ళు అసలు మీ మధ్యలో కూడా ఉండనియొద్దని ఉంటుంది ఒక చోట. అందువల్ల ఇప్పుడు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు ఆయన. అప్పట్లో శిష్యులు ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తుని గురించిన వార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి సౌలుకి ఎలా ఉంటుంది? ఎవడో మన ఇశ్రాయేలీల్లో మన యూదుల్లో ఎవరో క్రీస్తుని గురించి ప్రకటించి మోషే ధర్మశాస్త్రానికి విరోధమైన సిద్ధాంతాలు చెప్తా ఉన్నారు. వీళ్ళ సంగతి తేల్చాలి అనుకున్నాడు. ఎవరైతే అలా యాంటీగా ఉంటారో వాళ్ళని కొట్టి చంపిన ధర్మశాస్త్రం ప్రకారం పాపం లేదు. కాబట్టి తాను నిజంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి పర్సన్ కాబట్టి ఏం చేశాడంటే సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఇదంతా కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని కేవలం ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాడు. ఇదేదో అన్ని బోధ, ఇతను ఎవరో యేసుని కొత్త వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు కదా అని ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అనింజుడుగా ఉన్నాడంట. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి పర్సన్, చాలా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా ఈయన ఉన్నాడు. అందువల్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల సంఘాన్ని బాధ పెట్టేటువంటి వాడిగా మారిపోయాడు, సంఘాన్ని హింసించేవాడిగా మారిపోయాడు. ఇదే అపోస్తల కార్యముల్లో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయం ఏమిటి అంటే ఆ దినాల్లో ఆయన ఏం చేశాడట? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. రెండో వచనం నుండి చూడండి. భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడండి? సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఎవరు కనబడితే స్త్రీలు లేదు పురుషులు లేదు ఈడ్చుకోబోతున్నాడు ఒక్కొక్కరిని. ఎందుకని? ఇతరులో ఉన్న తీవ్రత అలా ఉంది. తీవ్రత ఎక్కువైపోతే అంతే, తట్టుకోలేరు. చిన్నదైనా సరే అసహనంగా ఉంటారు, తీవ్రత ఎక్కువైపోతే. ఆయన అంత తీవ్రత ఉంది. అసలు ఎవరు మీరు?
దేవుడిని విడిచిపెట్టి, మోషే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏదో కొత్త వాటిని పాలవుతారని ఈడ్చుకొని పోయి ఒక్కొక్కరు హింసిస్తున్నాడట. ఆ పైన స్టెఫన్ చనిపోయారు కదా, స్టెఫన్ చనిపోయినప్పుడు సాక్ష్యం ఎవరు? సౌలు అనే మాట అక్కడ రాయబడింది. స్టెఫను చనిపోయేటప్పుడుగా 7:60 అక్కడే పై వచనంలో చూస్తే చివరి లైన్ చూడండి, సౌలు అతని చావునకు సమ్మతించును. సాక్ష్యం ఆ బట్టలు అక్కడ పెట్టిన స్టెఫను ఎవరు? సాక్ష్యం ఉండాలి కదా. ధర్మశాస్త్రంలో అవి చేసేటప్పుడు సాక్ష్యం ఉండాలి. 2 లేదా 3 సాక్షులు ఉంటే ఏదైనా చేయాలి. కాబట్టి ఒక సాక్ష్యం ఎవరు ఇక్కడ? సాక్ష్యం ఎవరు? సౌలు గారు సాక్ష్యం. స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేశారంటే తన ఇంట్రెస్ట్ అలా ఉంది. అందరిని కూడా ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. భయంకరమైన వ్యక్తి అయిపోయాడు. అందువల్ల ఏ దశకి అనంటే క్రైస్తవులందరినీ పేరు చూస్తే భయపడిపోతున్నాడు. సౌలు చేతిలో పడితే చచ్చిపోయామే, సౌలు ఇలా హింసించడం మొదలు పెట్టేశాడు, భయపడిపోతా ఉన్నారు. ఒక దశలో సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అననీయకు చెప్తే అననీయ ఏమన్నాడు? సౌలు దగ్గరకా? ఆయన దగ్గరికి వెళ్ళమన్నా ఏంటి అని అన్నట్టు అంత భయం ఉంది. అలాంటి భయంకరంగా సంఘాన్ని హింసించేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సౌలు జీవితం అది. ఈరోజు చాలా మంది కూడా తెలియక సౌలు గారు ఎలా సంఘాన్ని హింసిస్తున్నాడో తెలియక సంఘాన్ని హింసిస్తే బైబిల్ చెప్తుంది, ప్రభు 9వ అధ్యాయంలో కనపడి అంటాడు కదా, ఎవరు అని అంటే నేను నీవు హింసిస్తున్న యేసు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు కానీ ఒరిజినల్ గా అక్కడ హింస ఎవరికి? దేవునికి హింస. ఈరోజు చాలా మంది కూడా మారు మనసు లేని ప్రతి వ్యక్తి దేవుని హింసించేవాడే. మారు మనసు రక్షణ పొందని ప్రతి వ్యక్తి ప్రభుని సిలువ వేసేటువంటి వారే. ఈరోజు చాలా మంది సౌలు లాంటి పొజిషన్ లో ఉంటా ఉన్నారు. వాళ్ళు నమ్మిందే ఏదో నీతి అనుకొని నడుస్తా ఉన్నారు. నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. సౌలు కూడా అలాగే చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలా చేయడమే కాకుండా దమస్క్ ఎక్కడో ఉంటే యెరూషలేము నుండి దమస్కుకి వెళ్తున్నాడు. దమస్కు పట్టణానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను కూడా నేను బంధిస్తాను, వాళ్ళ సంగతి కూడా తెలుస్తానని లెటర్ తీసుకున్నాడు. ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నాడు. ఇక్కడ నుండి వాళ్ళకి ఆ దమస్కులో ఉన్న సమాజం వాళ్ళకి లెటర్ రాపించుకున్నాడు. ఇదిగో సౌలు వస్తున్నాడు, యెరూషలేములో అతను ఇలా చేశాడు, దమస్కులో ఉన్న క్రైస్తవ సంగతి తేల్చడానికి ఇతనికి అధికారం ఇవ్వండి అని దమస్కు వాళ్ళకి రెఫరెన్స్ రాసి ఇచ్చారు యెరూషలేము వాళ్ళు. ఆ లెటర్ తీసుకొని బయలుదేరాడు దమస్కులో. వీళ్ళందరూ ఏమో పారిపోయి దమస్కులో ఉన్నారు ఆ ఊరిలో. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చాలనుకున్న టైంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఎలాగ తాను యేసుని హింసిస్తుంది అనే విషయము తెలుసుకుని ఎలా చేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లోకములో పాపములో జీవించే ప్రతి వ్యక్తి ప్రభుని సిలువ వేసేటువంటి వారే. నువ్వు దేవునికి దూరంగా ఉన్న నీ జీవితం అంతా నువ్వు దేవుని బాధ పెట్టే జీవితమే. దాని నుంచి బయటికి రావాలి. ఎప్పుడు వస్తారు బయటికి? ఎంతకాలం రక్షణ లేకుండా ఎలానే వెళ్ళిపోతారు? దేవుణ్ణి బాధ పెట్టే జీవితాన్ని ఎంతకాలం జీవిస్తారు? అంటే మారా మనుషులు మాత్రం దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు ఏమి ఇప్పుడే కావాలి. నీ దగ్గర నుండి దేవుడు ఏదన్నా కోరుకుంటే ఎప్పుడు ఇస్తావు? టైం ఉంది ప్రభువా, టైం ఉంది కదా. దేవుడికి టైం పెట్టే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీకు టైం లేదు, మీకు టైం రాదు కూడా. నీ హృదయాన్ని నువ్వు దేవుడికి సమర్పించకుండా, ఆయన కొరకు నువ్వు బ్రతకకుండా ఏయో బొత్తెమ్మ కోరికలు అన్నీ కోరతారు. అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి. ఎందుకు ఇవ్వాలండి? ఇస్తాడా? న్యాయమేనా? అసలు ఆలోచన చేయండి. న్యాయమేనా? న్యాయమేనా? మరి న్యాయం కానప్పుడు ఎందుకు అడగాలి దేవుణ్ణి? ఆయనే మనం అడగకుండానే తన ప్రాణాన్ని ఇచ్చాడు, అడగకుండానే తన జీవితాన్ని ఇచ్చాడు. ఏమడిగాడు? చిన్న హృదయాన్ని అడిగాడు. ఈ జీవితాన్ని ఆయన కొరకు జీవించమని అడిగాడు. ఇది ఆయనకి ఇవ్వకుండా నేను ఈయనని లోపల పెట్టుకొని దాచిపెట్టుకొని ఆయన దగ్గర నుండి ఇంకా కావాలా? ఎంత స్వార్థం మనుషుల్లో ఉందంటే ఆలోచించండి. ఈరోజు దేవునికి నువ్వు సమర్పించుకోకుండా దేవుని దగ్గర ఏమేమి అడిగే ప్రతి వ్యక్తి ఈరోజు తెలుసుకోవాలి, నువ్వు దేవుని దగ్గర నుండి ఏం పొందలేవు. నువ్వు అడగకపోయినా దేవుడు కొన్ని ఇస్తున్నాడు. మనం ఆయనకి హృదయాన్ని ఇవ్వకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మనకి చాలా ఇస్తున్నాడు. అదంతా ఆయన దయ, అదంతా ఆయన ఉచితమైనటువంటి కృప. అందుకే ఆయన కృపను ఇంకా పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి.
తెలియక దేవుని హింసిస్తున్నాడు, దేవుని బాధ పెడుతున్నాడు. దేవుని వెలుగు ఆయన మీదకి వచ్చేసింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్లయితే గొప్ప వెలుగు ప్రకాశించింది. 4వ వచనంలో చూస్తే పిల్లరా గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఆయన దేవుని స్వరాన్ని వినగలిగి ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంతే, ఆయన జీవితం ఎంటైర్ గా మారిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకుంటావో నీ జీవితంలో మార్పు వస్తుంది. ఎన్కౌంటర్ విత్ ద గాడ్. నువ్వు దేవుణ్ణి మీట్ అవ్వాలి, నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. అప్పుడు నీ జీవితం ప్రణాళిక అంతా కూడా మారిపోద్ది. నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. నువ్వు జీవితంలో ఎంత మందిలో కలుసుకొని ఉంటావు. గొప్ప గొప్ప పెద్ద పెద్ద కలుసుకున్నావు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని మనం మార్చుకుంటావు, కొన్ని విషయాలు తెలుసుకుంటావు, కొన్ని మార్చుకుంటావు. అయితే నువ్వు యేసును కలుసుకున్నట్లయితే, నువ్వు ప్రభువును కలుసుకున్నట్లయితే నీ జీవితమే మారిపోతాయి. కలిసావా? ప్రభువుని కలుసుకున్నారా? సిలువలో మీరు ఆయన్ని దర్శించారా? సిలువలో మన కొరకు వేలాడుతున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన రక్తధారంలో క్షమాపణ పొందుతున్నారా? చాలా మంది ప్రభువును కలవడం లేదండి. ప్రభువును కలుసుకోకుండానే భక్తి చేస్తున్నారు, ప్రభుతో సంబంధం లేకుండానే భక్తి చేస్తున్నారు. పేరుకి క్రైస్తవులు అంతే, పేరుకే, కానీ ప్రభుకి ఏ సంబంధం లేదు. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ప్రభు సన్నిధిలో గడపరు, హృదయాన్ని దేవుని ఎదుట పరిశీలన చేసుకోరు. అది క్రైస్తవులు అమరండి. నువ్వు పేరుకి ఏదో వచ్చిపోయే వ్యక్తి కంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నువ్వు దేవుని కలుసుకోవాలి. ఒంటరిగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడి యొక్క వెలుగుని మీదకు వస్తుంది. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా. ఎంతమంది ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో ఆలోచన చేయండి పిల్లారా. ఉందా ఆశీర్వాదకరమైన జీవితం? సౌలు జీవితంలో ఏమిటి? దేవుడిని కలుసుకునే వరకు అతని జీవితం అంతా ఎలా ఉంది? ఏం చేస్తున్నాడు? ఏమిటంటే ఆయన చేసే పని ఏమిటి? లేచిన దగ్గర నుండి వీళ్ళని చంపడమే పనా, హింసించడమే పని. ఇదే జీవితం అయిపోయింది ఆయనకి. అదేదో పెద్ద పని, అదేదో గొప్ప పని అనుకున్నాడు. కానీ తన తప్పు తాను ప్రభు ఎప్పుడైతే తను దర్శించాడో అప్పుడు తన తప్పు తాను గ్రహించగలిగాడు. బైబిల్ చదివినప్పుడు, మోకరించి ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాత్రమే నీ ఒరిజినల్ హార్ట్, నీ ఒరిజినల్ హృదయ స్థితిగతులు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు సమయాన్ని పెట్టండి, దేవునితో గడపండి. హృదయము తెరవబడుతుంది. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. జీవితాలు, కుటుంబాలు అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. పిల్లలు చూసినట్లయితే దేవుడు ఆయన కలుసుకున్నప్పుడు జరిగిన విషయం ఏమేమి జరిగింది చూడండి. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆయన పాపమును ఆయన తెలుసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది నిజమైన సత్యం ఏమిటో తెలుసుకున్నాడు. అది నువ్వు దేవుని ఎదురుకు వెళ్తే నీ గత స్థితిని అంతా తెలుసుకుంటావు. రెండవది ఏది సత్యమో తెలుసుకుంటావు. తర్వాత మూడవది ఏమిటి అంటే ఆయన కలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన చూపు లేనివాడైపోయాడు. ఆ భయంకరమైనటువంటి పాప జీవితం ఆయన విడుదల పొందేటప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే అతనికి కను దృష్టి అనేది లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసినట్లయితే దేవుడు మాట్లాడాడు, తన కన్నులు మూయబడ్డాయి, పొరలు వచ్చేసేసినాయి. ఇక ఆ తర్వాత ఏం చేశాడంటే 3 దినాల పాటు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన. జీవితంలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే నీకేదో శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, నీకేదో అవసరమైన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కాదు, ప్రార్థనలో పుడుతుంది. నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపము ప్రార్థనల నుండే వచ్చేదే నిజమైన మారు మనసు. అవసరత కోసం వచ్చేది నిజమైన మారు మనసు కాదు. అవసరం తీరిపోద్ది. ఎన్ని అవసరాలు మనుషులకి స్టెప్ బై స్టెప్ పుట్టిన దగ్గర చదువులో వర్ధిల్లాలని కోరుకుంటాం. చదువు వర్ధిల్లితే ఆ తర్వాత ఏం కోరుకుంటారు? చదువు కూడా వర్ధిల్లితే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్లి కావాలంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు అంటారు. పిల్లలు అయిపోయిన తర్వాత ఆస్తులు కావాలి. అవి కూడా వచ్చిన తర్వాత మరలా పిల్లలకు చదువులు, పిల్లలకు పెళ్లిళ్ళు, మరలా పిల్లలకు ఉద్యోగాలు, మరలా పిల్లలకు ఆస్తులు, ఐశ్వర్యాలు, మరలా బతికితే
వయసు ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఎవరి కోసం బతుకుతున్నాం? ఇక్కడ ఏమన్నా దేవునికి పనికొచ్చేది ఏదన్నా ఉందా? ఇట్లా ఇవన్నీ అవసరమైన తప్పేం లేదు, తప్పేం కాదు. అవి దేవునికి మన వైపు నుంచి ఏమన్నా ఉందా? దేవునికి మన వైపు నుంచి ఏముంటుందో జీవితం ఇంతే. మన అవసరాల కోసం భక్తి చేయడం, మనకు ఏది కావాలంటే అది కోరుకోవటం, అలానే ఉండేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతిగా. తెలియకుండా బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. బ్లైండ్గా సౌలు కూడా అందరూ చంపుకుంటూ అదే భక్తులు అనుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు కనిపించాడు, ఆయన స్వరాన్ని వినిపించాడు. వెంటనే ఏం చేశాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డివాడైపోయినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో నీ ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కోసమై ప్రార్థన చేస్తున్నావా? ఈ చిన్న జీవితం తర్వాత నిత్య జీవితం ఉంది కదా, ఈ నిత్య జీవితం కోసమై ప్రార్థన చేస్తున్నావా? ఈ లోకంలో అవసరాల కోసమే ఏడుస్తావు. తిండి బాటిల్ కన్నీరు కలుపుతావు, అవసరాలు పెడితే కదా. కొంతమంది ఏడుస్తారు, చిన్న చిన్నవి దక్కకపోతే ఏడుస్తారు. ఏ రేంజ్ కంటే అసలు ఇది నేను బతకడం కూడా అనవసరం అని అనుకుంటారు ఇంకొంతమంది. దేనికి? ఏవో చిన్న చిన్న అవసరాల కోసమే, చిన్న అవసరాల కోసమే. కుటుంబాల్లో కొంతమంది అంతే, చిన్న చిన్న వాటికే చచ్చిపోతారు. ఇంకెందుకు అనంట? చచ్చిపోవడానికైనా బ్రతికింది, దేవుడు ఇచ్చిన జీవితం అందుకేనా? చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న కారణాలు. ప్రియమైన వాళ్ళు అలా ఉండటం. ప్రభు సన్నిధిలో దేవుని సంబంధంగా ఆలోచించేయటం మొదలు పెట్టండి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎలా ఆశీర్వదించాలనుకున్నాడు, ఇవన్నీ గుర్తిరిగి ప్రార్థనలో ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి. పౌలు ఏం చేస్తున్నాడండి? సౌలుగా ఉన్నప్పుడు కళ్ళు పోయి 3 దినాల పాటు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అననీయ చచ్చిపోయాడు. అతను వేరు, ఈ అననీయ వేరు. ఈ అననీయ యాజకుడు, ఈయన శిష్యుడు. ఈ శిష్యుడి దగ్గరికి దేవుడు అని చెప్తున్నాడు. సౌలు ఎక్కడున్నా కూడా చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. దేవుడు పలానా చోట, పలాని వీధిలో, పలాని దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకై ప్రార్థన చేయాలనుకున్నాడు. దేవుడు అంటే కార్యం దేవుడు చేయటం మొదలు పెట్టాడంటే నిన్ను ట్రేస్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీ దగ్గరకు పంపిస్తాడు. ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడైనా ఉంటావు. గొర్రెల దొడ్లో ఉంటే ఆగిపోయిందా? చేసింది దానికి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అననీయాన్ని పంపిస్తే అననీయ భయపడుతున్నాడమో సౌలు దగ్గరికి వెళ్ళాలా అని. దేవుడు చెప్పాడు. ఏమనుకుంటున్నావు? సౌలు అంటే ఒక విజన్ అండి. తన జీవితంలో ఒక విజన్ వచ్చేసింది పౌలు గారికి. ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాల్సిందో తెలుసా? ఇతడు నా నిమిత్తం ఎంత స్వార్థను ప్రకటిస్తాడో తెలుసా? చెప్పినప్పుడు వెళ్ళి అననీయ వెళ్ళి అతనికి ప్రార్థన చేసినప్పుడు అతని సమస్య పోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన చేయాలి. సమస్యలు ఎక్కువైపోతే కూర్చొని ఏడవడం కాదు. సమస్యలు ఎక్కువైపోతే ఆ సమస్యను పరిష్కరించుకోవడం చేతగాక బాధపడి ఏం చేస్తారు? అనేక రకాలైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మెంటల్ ఆ టైంకి ఎలా వస్తే అలా అన్నమాట. మెంటలు ఎక్కితే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. బావిలో దూకుతారు, పైనుంచి దూకుతారు. ఇప్పుడు అంతా ఈ పనికి మాలిన టీవీలు వచ్చినాయి కదా, సులభంగా ఎలా చచ్చిపోవాలి. వాడు ఎవరో చూసి ఒకసారి ఫోన్ చేశారు, అసలు సులభంగా ఎలా చచ్చిపోవాలో చెప్పండి అని. ఏం చెప్పాలి? కొంచెం తెలిసిన వాళ్ళే. నేను ఇలా చచ్చిపోతాను, నేను అలా చచ్చిపోతానంటే ఎందుకు డబ్బులు దండగా? ఎందుకు అయ్యండి? ఏం సాధిస్తాడు మనిషి చనిపోయి? ఏం లేదు, నీకు నచ్చబోతే చచ్చిపోవటమేనా? నరకానికి వెళ్ళిపోతే అప్పుడు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏముంది? ఇక్కడ గొంతు కాలో చేయో కోసుకుంటావు. అక్కడికి వెళ్ళాక యుగాల ఆత్మ బాధపడతా ఉంటే అప్పుడు అనుకుంటావు, అరే ఎందుకు కోసుకున్నానా అని. మీ గొంతులు మీరే కోసుకోమాకండి, నిత్య జీవానికి దూరం. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. సౌలు ప్రార్థించాడు, స్వస్థత వచ్చింది, కళ్ళు వచ్చినాయి, తన జీవితంలో గొప్ప కార్యం ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అని చెప్తే సౌలు ప్రార్థన విని దేవుడు అననీయాన్ని పంపించి అతనికి స్వస్థత ఇచ్చాడు. పిల్లరా, సమస్య ఏదైనా ప్రార్థించాడు.
ప్రార్థనలో గడపండి. సమస్య వచ్చిందని ఎగురుతున్నారు, కానీ నేను ఈ సమస్య సమయంలో ప్రార్థనలో ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? ప్రార్థన చేస్తాడు కదా. సమస్య లేని వాళ్ళు ఎవరు చెప్పండి, బాధలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి. ఆ సమయంలోనే కదా మనం ఎక్కువ ప్రభు దగ్గర కూర్చోవలసింది. పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉంటుంది. ప్రార్థన చేశాడు. అననీయ వచ్చాడు, స్వస్థపరిచాడు. దేవుని యొక్క చిత్తము కూడా స్పష్టముగా అతనికి బయలుపరచబడింది. ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇది లైఫ్ లో. సౌలుకి ఇప్పటి వరకు ఏంటి తన ప్రోగ్రామ్ ఏంటి, అతని షెడ్యూల్ ఏంటి? ఈ రోజు ఈ ఊరు వెళ్ళి ఆ సంగతి తేల్చాలి, ఈ రోజు ఈ క్రైస్తవుల సంగతి తేల్చాలి, ఇదే అతని షెడ్యూల్. కానీ క్రైస్తవుడిగా అతను మారిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతని షెడ్యూల్ మార్చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏమైపోయాడంటే దేవుని కలుసుకున్నాక, ప్రార్థించాక అతను చేసిన ఫస్ట్ పని ఏమిటంటే ప్రార్థన చేశాడు. స్వస్థత పొందగానే లేచి బాప్తిసం తీసుకున్నాడండి. అంటున్నాడు. ఎన్నిసార్లు విన్నాడు వాక్యం? ఎన్నిసార్లు విన్నాడు? ఎన్ని సంవత్సరాలు విన్నాడు? ఒక్కటే. బైబిల్లోకి మనకు అదేంతో తేడా నాకు అర్థం కాదు. చీప్ అయిపోతున్నాడు. దేవుడు కూడా చాలా మందికి చెప్తా ఉంటుంటే చీప్గా ఏముందిలే. సమయం చాలా వాల్యుబుల్. యెహోవా మీకు దొరుకు కాలమందే వెతకండి. ఆ టైం దాటిపోయాక నువ్వు ఏడ్చి గీపెట్టిన ఏమొచ్చింది? ఆ తరువాత ఏశావు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను. ఎందుకని? ఆ తర్వాత ఏడ్చి కన్నీళ్లు కలిస్తే ఫలితం ఉంటుందా? జీవితం అంతా వ్యర్థం చేసుకొని 61 రాగానే ప్రభువా నేను వయసులో ఇలా చేయలేకపోయానని ఏడుస్తా కూర్చున్నాడు అనుకో. వెరీ గుడ్, రాని దేవుడు వెనక తీసుకెళ్ళిపోయి మరలా నీకు శక్తిని బలాన్ని ఇచ్చి పరిగెత్తమని చెప్తాడా? కొన్నిటికి సమయం దాటిపోయాక నువ్వు చేయగలిగింది ఏమి? టైం అయిపోతుంది, ఆల్రెడీ చాలా అయిపోతుంది కదా. అయిపోతుందా లేదా? మరి ఏం చేస్తున్నాం? అదే పని. ఇదే దూరంలో ఉంటున్నారు. దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ప్రార్థన చేసుకున్నాడు, బాప్తిసం పొందాడు. వెంటనే నేను మీ ఏ ఒక్కళ్ళ గురించి కాదు, బలవంతం ఏమీ లేదు ఇక్కడ. జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీరు ఎంత ఆలస్యం చేస్తారో, ఏ కారణాన్ని బట్టి చేస్తున్నారో తెలియదు. నేడు అనేది మాత్రమే, రేపు మంది ఏది కాదు. ఈ నేడులో కూడా తర్వాత క్షణం ఏది మందే కాదు. ఏమైనా జరగవచ్చు. ధీమా విడిచిపెట్టండి. బాప్తిసం తీసుకుని దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు సౌలుని పౌలుగా మార్చి అతని షెడ్యూల్ మొత్తం మార్చాడు. ఇక ఏమైపోయాడంటే ప్రభు కొరకు సాక్షిగా ఉండటం మొదలుపెట్టాడు. సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ఇతర ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా అతని లైఫ్ లో ఉన్న ఆర్డర్ ఇంకోటి చెప్తున్నాను. అదేంటి అంటే అతను ఏం చేశాడంటే దేవుని కలుసుకొని మారిపోయిన తర్వాత, బాప్తిసం పొంది పౌలుగా మారిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడండి. దేవుడు చెప్పాడు అతనికి, ఏమని చెప్పాడు? నా కొరకు నీవు అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. ఇదే చూడండి, ఈ మాట చూద్దాం. ఆ మాట రాయబడిన మాటని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15 వచ్చింది. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. ఇదండి తన లైఫ్ మొత్తం ఈ వచనంలో ఉండిపోయింది. ఏమిటి ఇప్పుడు సౌలు గారి లైఫ్ ఏంటి అక్కడ క్లియర్గా ఉంది. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట దేవుని నామాన్ని భరించాలి, దేవుని కొరకు శ్రమలను అనుభవించాలి. ఇది ఇతని లైఫ్ యొక్క అంబిషన్. దేవుడు ఇతని జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ గాడ్. అది తన జీవితంలో. ఇప్పుడు పౌలు గారు తెలుసుకున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వేమో తెలుసుకున్నావా?
దేవుడికి పౌలు గారి పట్ల ఒక ప్లాన్ ఉంది, నీ పట్ల కూడా ఒక ప్లాన్ ఉంటుంది, నా పట్ల ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? ప్రార్థనలో ఉంటే ఆ ప్లాన్ ఏంటో తెలుసు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన క్లియర్గా చెప్తాడు. కొన్నిసార్లు మనం ప్లాన్ వేసుకుంటాం. ఏం వేసుకుంటాం? చిన్నప్పుడే ఏమవుతామంటే ఏదో అవుతామని చెప్తారు, 10th దగ్గర రాగానే ఇంకోటి అని చెప్తారు, ఇంటర్కి రాగానే ఇంకోటి చెప్తారు. అంటే లైఫ్లో షెడ్యూల్ చూడండి, ఎప్పటికప్పుడు మన ప్లాన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఇది లోకానికి సంబంధించిన ప్లాన్. అయితే దేవుడి ప్లాన్ ఇలా మారవు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మన కొరకై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఉండాలి, ఈ పని చేయాలి, ఇది అని. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుడి ప్లాన్ తెలుసుకోము, రెండవది దేవుడి ప్లాన్ తెలుసుకొని దాని ప్రకారం వెళ్ళరు. కొంతమంది తెలిసిన ఇటు కాదు నేను అటుపోతాను, ఎందుకంటే ఇది నచ్చదు. ఎవరు నచ్చిందా? నిన్నువే పొమ్మంటే నచ్చిందా? కారణం ఏదో ఉంది, నచ్చలా. తర్షీసు నచ్చింది, ఎవరున్నారా? ఎవరు లేకపోయినా అదే నచ్చుద్ది. దేవుడి చిత్తం కొంతమందికి నచ్చదు. అమ్మో దేవుడు ఇలా చేయమంటున్నాడండి, ఎందుకు లేకపోయింది? నిన్ను ఎట్లా పట్టుకురావాలో దేవుడికి తెలుసు. యోనాను ఎట్లా పట్టుకొచ్చాడు? చక్కగా వాళ్ళలో పోవాల్సినాడు. ఎలా వెళ్ళాడు నినివేకి? చేప కడుపులో జర్నీ ఎలా ఉంటుంది? మనిషి ఆ జంతువు లోపల ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు. ఎలా ఉంటుంది? చేప లోపల ఎట్లుంటుంది? వండేటప్పుడు చూస్తారు కదా లోపల ఎలా ఉంటుందో. ఇప్పుడు మనిషి లోపల ఉండాలి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? అందుకే ఆ ప్రార్థన వచ్చింది. మనం కరెక్ట్గా దేవుడి ప్లాన్లో పోతే ప్రాబ్లమ్స్ ఉండవు. డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే పోయినంత దూరం బాధిస్తాడు. పోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక గాలం వేస్తాడు బుక్కి, ఇక పట్టుకొని లాక్కుండా పట్టుకొస్తాడు. అప్పుడు బాధ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధ ఉండకూడదంటే ఏం చేయాలి? అంత దూరం పోకూడదు. ఇది చేయకపోయిన వల్ల కనీసం అక్కడ ఉంటే అటు దేశం పోతాడు, అక్కడ ఉండకపోతే ఎక్కడికో పోతున్నాడు. నేను మనం అంతేగా అక్కడ ఉండగా కదలకుండా వెనక్కి పోవాల్సిందే. వెనక్కి పోయిన వాళ్ళు అందరూ లాక్కొస్తాడు. తప్పుడు నొప్పి భరించాల్సిందే. ఎవరైనా అంతే. నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో కనుక్కోండి. ఎస్పెషల్గా యవనస్తులైన వాళ్ళ జీవితాల్లో ఒక విజన్ ఉండాలి. ఇంటర్ అయిపోగా నేను ఇది చేయాలి, ఈ జాబ్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని దానికి కొంతమందికి అదే ఉండదు. విజన్ ఏం లేదు. ఏంటంటే ఆ టైంకి ఎట్లయితే అట్లే అంటారు. కాలమతులు కొన్ని సక్సెస్ అవుతారు. ఆ టైమింగ్ షాట్ తగిలింది, తగిలితే బౌండరీ, లేకపోతే వికెట్టే. అయితే అవుద్ది, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాం. విజన్ ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోవాలి, ప్రార్థించాలి. ఇతను లైఫ్ డిజైన్ అయిపోయిందా? ఏం చేయాలో, ఎవరికి సువార్త చెప్పాలని చెప్పాడు పౌలు గారికి? ఎవరికి? మీరందరూ చెప్పండి. పౌలు గారికి దేవుడు చెప్పాడు. పౌలు గారి పట్ల దేవుని ఉద్దేశం ఒకటి బయలుపరచబడింది. శ్రావణి, ఎవరికి సువార్త అందించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేశాడు? ఓకే, వినపడింది? అమ్మాయి చెప్పింది నాకు వినపడలేదు, నీకు వినపడిందా అంటున్నా. అన్యజనులకి స్వార్థ ప్రకటించడానికి పౌలు గారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కొన్ని శ్రమలు భరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరెవరికి? అన్యజనులకి, ఇశ్రాయేలీయులకి, రాజులకు కూడా చెప్పాలి. ఇది ప్లాన్, ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది అన్యజనులకి, రాజులకి, ఇశ్రాయేలీయులకి చెప్పాలి. శ్రమలు కూడా ఉంటాయి. ఈ 4 ఆయన జీవితంలో ఉంది. ఇది ప్లాన్. నేను ఏం చేశాడంటే కొన్ని రోజుల పాటు శిష్యుల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వాళ్ళ దగ్గర గడిపినట్లుగా 9:19 ఉంటుంది. అక్కడ ప్రభు శిష్యులు ఉంటే కొన్ని రోజులు వాళ్ళతో గడిపి కొన్ని నేర్చుకున్నాడు. కొన్ని నేర్చుకోవాలి. నువ్వు నాకు ఎవరితో పని లేదు, నేను దిగొచ్చాను పైన అన్నట్టు ఉండకూడదు. సహవాసం ఇంపార్టెంట్. నీకు సహవాసం ఉండాలి. కొంతమందికి సహవాసం అంటే పడదు. ఎవరితో నాకు పని లేదన్నట్టు. ఎవరితో పని లేకుండా ఉండాలంటే నువ్వు అడవిలో జంతువు అన్నవి ఉండాలి. ఎవరో చెప్పాడు, ఈ రెండిట్లో ఇలా ఉండాలంటే జంతువు అన్నా దేవుడు అయి ఉండాలని. దేవుడికి మనుషులతో పని లేకుండా ఏమన్నాడు? ఆయనకి పని ఇప్పుడు మనుషులతో. ఒక జంతువే అది వదిలితే అడవిలో పడి ఏదో తింటది, ఏదో చేస్తుంది, ఇంకా అలానే ఉంటుంది. ఉంటుందో పోయిద్దో ఇంకంతే. జంతువు అయితే నాకెవరితో పని లేదు అనుకోవాలి.
మనుషుల సహవాసంలో ఉండాలి, దేవుని బిడ్డల సహవాసంలో ఉండి ఒకరికి ఒకరు సహవాసం కలిగి ఉండాలి. కొన్ని దినములు వారి దగ్గర గడిపి కొన్ని విషయాలు నేర్చుకొని ఆ తర్వాత సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. 9వ అధ్యాయంలోనే 20వ వచనంలో 19లో దమస్కులో శిష్యులతో కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత కొంతమంది శిష్యులను కలిశాడు. ఇక సమాజ మందిరాల్లోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టే కానీ అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఇదేమిటి అరే నిన్న మొన్నటి వరకు ఇతను ఏం చేశాడు? క్రైస్తవుని హింసించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ క్రీస్తు పేరు చెబితే ఆయనకు పడదో ఆ క్రీస్తుని గురించి ఏసే దేవుని కుమారుడు చెప్పడం మొదలు పెట్టాడు. సాక్ష్యము, గొప్ప సాక్ష్యం, వాక్యము సాక్ష్యము. ఇదేంటి విశ్వాస జీవితాల్లో ఈ రెండు ఉండాలి. మీ దగ్గర ఈ రెండు ఉన్నాయా? మా 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, 4 మాటలు చెప్పమని ఎవరైనా అడిగారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? మాకేం తెలుసు 4 మాటలు, ఏదో నవ్వుతారు. మరి సాక్ష్యము వాక్యము నీ జీవితంలో ప్రభు చేసింది చెప్పు. సమరస్త్రీ ఏం చెప్పిందండి? సమరస్త్రీ ఏం చెప్పగలదు మామూలుగా అయితే? ఓ పాపాత్మురాలు స్త్రీ, కానీ ఏం చెప్పింది? వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, నేనేం చేసినవన్నీ నాకు చెప్పాడని అలా వెళ్ళి చెప్పింది. నువ్వు విన్నదాన్ని చెప్పడమే, నీ జీవితంలో నువ్వు అనుభవించిన దాన్ని చెప్పడమే సాక్ష్యం అంటే. అది నీ జీవితంలో ప్రభు నీకు చేసిన మేలు, నీ కుటుంబంలో చేసిన మేలు చెప్తున్నావు. ఎంతమంది చెప్తున్నావు? అది చెప్పడానికి కూడా సిగ్గే కొంతమంది. సాక్ష్యం చెప్పరా అంటే మేము నేర్చుకునేటప్పుడు మా పాస్టర్ గారి కూటాలు బాగా ఎక్కువ ప్రేయర్ జరిగేటప్పుడు ఎవరు చెప్తాడో తెలియదు, ఎవరు చెప్పమంటారు లేదు చెప్పాలి. ఫస్ట్లో కొంతమంది చెప్తానే వాళ్ళు సిద్ధపడలేదన్నా అని అలా బిర్యానీ తెచ్చిపెట్టి తినంటే నేను సిద్ధపడలేదు అంటావా? నేను సిద్ధపడలేదు అని అంటావా? తినడానికి రెడీయే. మరి 10 మందికి మేలు కదా నీ జీవితంలో ప్రభు చేసింది చెప్పాలంటే చెబుతావా? మా పాస్టర్ గారు నాలాగా ఊరుకోడు, అసలు ఏమాత్రం ఊరుకునేవాడు. చాలా సీరియస్గా ఉండేది వ్యవహారం. చెప్పిన మాట వినకపోతే ఇంకా జీవితం అయిపోయినట్టే, క్లాస్ సర్వనాశనం అంతే. ఒకటే మాట చెబుతాడు, ఇది చేయకపోతే ఇంక అయిపోయింది నీ పని అంటాడు. ఎగ్జాక్ట్గా అంతే అయిపోద్ది, ఇంక దాంట్లో డౌటే లేదు. పాడవాలని ఎవరు కోరుకోరండి. నువ్వు దేవుని మాట వినకపోతే పాడవటం గ్యారెంటీ. సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. పౌలు జీవితంలో వచ్చిన మార్పు అలాగే అందరూ కూడా స్పష్టంగా తెలుసుకున్నారు. ఇక మొదలు పెట్టాడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో వారితో కలిసి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు అంతియోకయలో ఏం జరిగిందంటే, ఊరిది అంతియోకయ అనే ఊర్లో ఉన్నాడు. ఆ ఊర్లో సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బయలుపరిచాడు. ఆ రోజు 13వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. అదేం లేదు, తినటం రోగాలు తెచ్చుకోవటం. అరే వారానికి ఒక్క రోజన్నా ఉపవాసం ఉంటున్నారా? మామూలుగా భౌతికంగా కూడా చాలా మంచిది, కాస్త ఇంజన్ గ్యాప్ ఇవ్వడం మంచిదే. ఒక పూట అన్న ఇవ్వండి, సహజంగా మంచిది అది. కానీ ప్రార్థనాపూర్వకంగా అన్నం తినకుండా ఉంటాం ఉపవాసం కాదు. ఇప్పుడు చాలా మంది, నేను కూడా 40 రోజులు ఉంటున్నానుగా, ఎట్లా స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తారు, అన్నం తినకుండా ఊరిలో ఉన్నాయి అన్నీ తింటారు. అంటే నేను కూడా ఉపవాసం అంటాను. ఇట్లాంటి పిచ్చి ఉపవాసాలు దేవుడి దగ్గర ఉండవు. నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. అదే నిజమైన ఉపవాసం, లేకపోతే అది ఉట్టిదే. నిజమైన ఉపవాసం అంటే అది. అన్నం తినకుండా ఉంటే ఉపవాసం ఉన్నట్టు కాదు, ప్రార్థనలో ఉండాల్సిందే. ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, బర్నబాని సౌలుని నేను పని కోసం పిలిచాను, సపరేట్ అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైన పని అప్పగించి దేవుడు సంఘాల్లో వారిని వాడుకోవడానికి కృప చూపించాడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. 2 పనులు. ఒకటి, అన్యజనులకు సువార్త చెప్పడం. రెండవది, అప్పుడు సంఘంలో సమస్య, కరువు వచ్చింది. యెరూషలేము ఆ చుట్టుపక్కల ఆ దేశం అంతా కరువు వచ్చింది. మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయి 2వ ప్రయాణంలో ఉంటుంది. ఆ పౌలు గారు చాలా సంఘాలను కడతాడు మొదటి ప్రయాణంలో. రెండోసారి ఏం చేస్తాడంటే ఆ సంఘాలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత ఉపకారం, కొంత కానుక తీసుకొచ్చి
ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి డ్యూటీని కూడా పౌలు గారికి ఆ రోజు సంఘంలో వాళ్ళు అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఏది ఏమైనా పౌలు గారి పట్ల దేవుని ప్రణాళిక ఆయన తెలుసుకుని ఆ ప్రణాళిక బద్ధంగా ఆయన ముందుకే వెళ్ళిపోతా ఉన్నాడు. అన్య జనులకు స్వార్థ చెప్పాలి, రాజులకు చెప్పాలి, ఇశ్రాయేలీలకి చెప్పాలి, శ్రమలు అనుభవించాలి. ఇక పౌలు గారి జీవితం చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటుంది, పత్రికల్లో అన్ని రాయబడినప్పుడు ఆయన తను పడిన శ్రమల గురించి, పరిచర్యలో ఆయన పడ్డ బాధల గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాడు. పరిచర్యలో చాలా మందికి పరిచర్య అంటే ఏంటంటే ఈరోజు చాలా మంది తెలియక గబుక్కొని దూకేస్తున్నారు. పరిచర్య అంటే ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్ళినా కానీ మనకి శాలువాలు వేస్తారు, దండలు కప్పుతారు అన్నట్టుగానే అనుకుంటారు. పౌలు గారి పరిచర్యలో మనం చూస్తే ఆయన పడిన బాధలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2 కొరింథీ 11:23లో ఆయన మధ్యలో మాట్లాడతాడు. మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. కాబట్టి దెబ్బలు తింటే ఒప్పుకుంటావా? భక్తిలో దెబ్బ తగిలితేనే మనం ఒప్పుకోవట్లా. దెబ్బ ఏదైనా తగిలితే ఏంది ప్రభు అని దేవుడు కూడా నిలదీస్తారు. అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, రాళ్లతో 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టాను, 3 సార్లు ఓడ పగిలి చచ్చిపోతానేమో అనిపించి శ్రమ పడ్డాను, ఒక డే నైట్ సముద్రంలో అలానే గడిపేశాను. ఎన్నో ఆపదలు, ఎన్ని చదివితే ఎన్ని తర్వాత చదువుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని శ్రమలు అనుభవించాడు. ఇన్ని శ్రమలు అనుభవించి ఎన్ని ఊర్లు వెళ్ళాడో తెలుసా? ఎన్ని ఊర్లు వెళ్ళాడు, ఎన్ని సంఘాలు కట్టాడంటే బైబిల్లో చివరి పేజీ చూడండి, మ్యాప్ ఉంది అక్కడ. బైబిల్లో చివరి పేజీ ఉందా, చినిగిపోయిందా? చివరి పేజీ ఉందా, చినిగిపోయిందా? కొనుక్కోండి, కొత్త బైబిల్ కొనుక్కోండి, చినిగిపోతుంది. అపోస్తులైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలు అని చెప్పి ఈ చివరి పేజీలో ఉంది చూడండి. చివరి పేజీలో ఎన్ని ఊర్లు తిరిగాడండి, ఎన్ని ఊర్లు వెళ్ళాడు. ఇవన్నీ తన జీవితంలో స్వార్థ కొరకై ఆయన చేసినటువంటి ప్రయాణం. ఇది టూరిజం కాదు, ఆయన చేసిన టూరిజం మ్యాప్ కాదు. మనం పోతే టూరిజం చూడటానికి అటు పోతే చూడటానికి పోవాలా, సరదాగా పోయినవి కాదు ఇవన్నీ. ఆసియా ఖండాన్ని దాటాడు, ఐరోపా ఖండానికి వచ్చాడు, ఎన్నో అన్య జనుల ప్రాంతాలకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించి ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎన్ని సంఘాలను స్థాపించాడు దేవుని పేరు మీద. ఎంత గొప్ప పరిచర్య చేశాడండి తన జీవితంలో. అన్య జనులకి సువార్తను ప్రకటించాడు, అధికారులకు సువార్తను ప్రకటించాడు, రాజులకు కూడా చివరికి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసే అధికారులకి, సహస్రాధిపతికి, శతాధిపతికి, ఏ రోజు గృహ నిర్వాహకత్తులకి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆఫీసర్ స్పెషల్ గా వస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేయడానికి, వాళ్ళకి ఇంక్లూడింగ్ చివరికి ఆ చక్రవర్తి కూడా చెప్పాడండి, సీజర్ కూడా, కైసర్ కూడా చెప్పాడు. అక్కడ కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చివరికి తన జీవిత చివరిలో అక్కడే హతసాక్షిగా చనిపోయాడు. పౌలు గారు శిరచ్ఛేదన, ఆయన తల నరికేసేసాడు, హతసాక్షి అయిపోయాడు. భయంకరమైనటువంటి శ్రమలు అండి. ఈ శ్రమలన్నీ కూడా భరించాడు. ఆయన జీవితంలో చివరికి మిగిలిన ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చోకుండా ఆడిపోతే అంతే. నేనైతే ఎరగేసేవాడిని, ఏడుంటే ఆయన దెబ్బలు తగ్గాయిగా. దేవుడు కోరుకుంటాడు మనం ఎలా ఉండాలి, మనం అలా ఉండాలి కదా, తిరుగుతూ ఉంటే ఏం పడతాయి అంతే. నొప్పి పెట్టి ఏడిస్తే సరిపోదు, అప్పుడు ఎందుకు అవి తప్పించుకోవాలి ఎలా అని ప్లాన్ చేసుకోవాలి. పౌలు గారి జీవితంలో చూడండి, ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత మందికి సువార్తను ప్రకటించాడు. ఈరోజు పౌలు గారి గురించి మనం ఒక సింపుల్గా మాట్లాడితేనే గంట పట్టింది. సింపుల్గా చెప్పాను, నేనేం వివరంగా చెప్పాను, సింపుల్గా చెప్తే గంట పట్టింది. ఆయన జీవితాన్ని స్టడీ చేస్తే ఏమండి, పౌలు గారు జీవితాన్ని అసలు మనం ఒకసారి లేడనుకుందాం. కొత్త నిబంధనలో ఇంకేముంది చెప్పండి? అపోస్తుల కార్యంలో మినిమం ఆయనే ఉన్నాడు. రాసిన పత్రికల్లో 14 పత్రికలు ఉన్నాయి. ఆయన రాసిన ఆ 14 పత్రికలు కూడా, ఇన్ని పత్రికలు రాసి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ పత్రికలు ఈ రోజు మనం చదువుకున్నా కూడా ఎప్పుడు రాసి దాదాపు
2000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు కూడా ఆ పత్రికలు క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నీ జీవితం ఎలా ఉంది ఆలోచించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వెలుగుని మీద ప్రకాశించి దేవుని చిత్తము నువ్వు చేస్తే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, తరతరాలకు దీవెనకరంగా ఉంటావు. బైబిల్ చెప్తుంది బహుతరములకు సంతోష కారణముగా చేసేదని మాట చెప్తుంది. యెషయా 60లో ఉంటుంది ఆ మాట. నీ కుటుంబానికి నువ్వు దీవెనగా ఉండాలి అనుకుంటే నువ్వు దేవుని చేతిలోనికి రావాలి. పౌలు గారు దేవుని చేతిలోనికి వచ్చాడు, దేవుని చిత్తంలోనికి వచ్చాడు, దేవుని కలుసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, మనం ఏమి ఉన్నా లేకపోయినా కానీ మనకు అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి. ఆయన మనతో ఉంటే మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని చిత్తం అనే ట్రాక్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? దేవుని చిత్తం. ఉన్నావా మరి నువ్వు దేవుని చిత్తంలో? నీ సొంత ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుని ఇష్టం. దేవుని ఇష్టంలో ఒక వ్యక్తి ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దానికి ఉదాహరణ ఎవరు ఇక్కడ? పౌలు గారు. అలానే అతను మారకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? సంఘం దీవించబడకపోగా సంఘాన్ని ఇంకా నాశనం చేస్తూ ఉండేవాడు. నాశన పాత్రుడుగా, నాశన పుత్రుడుగా మిగిలిపోయేవాడే. కానీ దేవుని దగ్గర రావటం వల్ల దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మన జీవితాన్ని కూడా ఆత్మలు ఒకసారి పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేసుకొని ఇప్పటిదాకా నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేసావో అన్నీ విడిచిపెట్టేసి ప్రభు దగ్గర సమయాన్ని పెట్టుకొని ఖచ్చితంగా ఏ టైం అయినా పర్లా, నీకు ఏ టైం కుదిరితే ఆ టైం మోకరించి ప్రార్థించి, ప్రభువా నా జీవితం నా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టం ఏంటి, నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, నేను ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారని ప్రార్థన చేసి మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఫస్ట్ స్టెప్ బ్లెస్సింగ్స్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ జీవితాన్ని నువ్వు ముందు దేవునికి ఇచ్చి తర్వాత మాట్లాడు. దేవునికి మీ జీవితాన్ని సమర్పించడానికి మీకు మాట్లాడే హక్కు లేదు, మీకు అడిగే హక్కు లేదు. దేవుడు దయదలి చెప్తున్నాడు అంతే. అడిగినా మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టి అడిగితే ఆయన ఇస్తాడు. మనం ఊహించలేని ఇస్తాడు. సౌలు పౌలుగా మార్చబడి ఇలా అవుతాడని ఎవ్వరు కూడా అనుకోదా, కానీ దేవుడు ఆయన్ని ఎంత ఆశీర్వాదకరంగా చేశాడు. క్రైస్తవ లోకానికి ఆశీర్వాదం, యూనివర్సల్గా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈ జీవితం కూడా అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని చేతిలో పెట్టాలి. తల ఉంచి ప్రార్థన చేద్దాం. మనం కూడా పౌలు గారి జీవితం నిష్ప్రయోజనంగా ఉండిపోయింది, దేవునికి విరోధముగా ఉండిపోయింది. అప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని దర్శించాడు, దేవుడు ఆయన్ని దర్శించాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు, తన జీవితం మారిపోయింది. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితం కూడా మారిపోతుంది. ప్రార్థన చేద్దాం, దేవునితో చెప్దాం. ఈ ప్రార్థన చేసే సమయం దయచేసి అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేయండి.